అయితే మా డాడీ కొంచెం చాలా ఎక్కువ డ్రింక్ చేస్తాడు మేడం. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గొడవ. చదువుకోనియ్యాడు, చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఎవరైనా ఇలా ఉంటే ఫోన్ నంబర్స్ ఇస్తాడు, వాళ్ళకి ఏం చెప్తాడో నాకు తెలీదు మేడం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుతుంది, నేను బాగా చదువుకుంటానంటే నీకేంటి బాధ? ఇప్పుడు దాకా నేను అప్పులు చేసి చదివించానమ్మా. అప్పులు చేస్తే నిదానంగా తీర్చుకోవచ్చయ్యా. ఆ అమ్మాయి చదువుకి నువ్వు ఎక్కువ పెట్టక్కర్లేదు, ఆ అమ్మాయికి స్కాలర్షిప్ వస్తుంది. లేదు మేడం, చదువు ఫీజులు కట్టి చదివించాను. నీ తాగుడికి అప్పవ్వలేదంటావా? మేడం ఈయన నంబర్స్ ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా మేడం, కాల్ చేసి వస్తావా రూమ్కి. అయినా ఒక తండ్రి చేయాల్సిన పని ఇది? నువ్వు బాధ్యత గల తండ్రివేనా? అసలు నీకు బుద్ధుందా? అసలు ఇంత ఘోరం ఏ తండ్రి ఎవరికి దొరకదు మేడం. ఇంటికి ఒక సరస్వతి దేవి ఉందని నువ్వు మెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ నీది ఇది ఇంత చండాలం బుద్ధి ఏంటి? హాయ్, హలో, నమస్తే, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ షో. ప్రతి పిల్లలకి వాళ్ళ తల్లి ఒక రోల్ మోడల్ అయితే వాళ్ళ ఫాదర్ ఒక హీరో. మరి ఆ హీరోగా ఉండాల్సిన ఫాదర్ విలన్ గా మారితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మరి అలాంటి ఒక సమస్యతో మన స్టూడియోకి వచ్చింది ఒక అమ్మాయి. మరి ఆ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? హాయ్ మేడం, నా పేరు వనజ. నేను నిజామాబాద్ బోధన్ నుంచి వచ్చిన మేడం. బోధన్లో ఉంటారా మీరు? ఏం చదువుతున్నావమ్మా? నేను ఇప్పుడు పీజీ చేస్తున్నా మేడం. ఏంటమ్మా నీ సమస్య? నేను చిన్న ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది మేడం. అయితే నాకు చదువు అంటే చాలా ఇష్టం మేడం. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో నుంచేలే చదువుకుంటూ వచ్చిన మేడం. మెరిట్ స్టూడెంట్ నువ్వు? అవును మేడం. అయితే మా డాడీ కొంచెం చాలా ఎక్కువ డ్రింక్ చేస్తాడు మేడం. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గొడవ. చదువుకోనియ్యాడు, చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఎవరైనా ఇలా ఉంటే ఫోన్ నంబర్స్ ఇస్తాడు, వాళ్ళకి ఏం చెప్తాడో నాకు తెలీదు మేడం. వాళ్ళేమో కాల్ చేస్తాడు, కాల్ చేసి ఏమంటారు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా, మీ డాడీ ఇట్లా నంబర్ ఇచ్చిండు, అది ఇది అని ఏదో ఒకటి ఇబ్బందిగా. నీకు చదువుకునే టైంలో వాళ్ళు కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తుంటారు మేడం. మీకు ఎవరు ఇచ్చారు నంబర్ అంటే కూడా ఇలా మీ డాడీ ఇచ్చారు అని చెప్తారు మేడం. ఒకరికి కాదు, అట్లా అందరికి ఇస్తూనే ఉంటాడు. అవును మేడం. ప్రతి ఒక్కళ్ళకి అంటూ పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా నంబర్స్ ఇస్తాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు డాడీ అంటే ఏదో ఒక షో చేస్తూ ఉంటాడు మేడం. చాలా. ఈయనేనా మహాన్ భావుడు? ఏం పేరు అయ్యా నీ పేరు? అరవింద్ అమ్మ. అరవింద్. ఏంటయ్యా ఇది? అమ్మాయికి అసలు చదువుకోనీయకుండా, అంత చక్కగా మెరిట్ స్టూడెంట్ అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. ఇంకా నువ్వు అసలు చెప్పాలంటే ఆడపిల్లకి ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచి మంచి చదువుల్లో మంచి సదుపాయాలు కలుగజేస్తుంది. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుతుంది, నేను బాగా చదువుకుంటానంటే నీకేంటి బాధ? ఇప్పుడు దాకా నేను అప్పులు చేసి చదివించానమ్మా. అప్పులు చేస్తే నిదానంగా తీర్చుకోవచ్చయ్యా. ఎక్కడ తీరుతామమ్మా? ఒక ఐదు చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది. అయ్యి చేతిలో పెడుతూ గానీ నా దగ్గర ఉన్నంత వరకు చదివించాను. ఇప్పుడు అప్పులు చేసి ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్ల కాదమ్మా. అవును, నీ వల్ల కాదు. ఆ అమ్మాయి చదువుకొని తీరుస్తా అంటుంది కదా, నీకేంటి? ఇప్పుడు దాకా అలా ఆగుతారమ్మా అప్పులోళ్ళు. అప్పులోళ్ళు ఆగకపోతే వాళ్ళతో మాట్లాడించాలి. నలుగురు పెద్ద మనుషుల్ని పెట్టి నలుగురిలో పెట్టి మాట్లాడించాలి. అప్పు ఎందుకు చేశారో అడగండి మేడం. నీ చదువు కోసమే చేశాను, ఎందుకు చేస్తాను అప్పు? నాకేం పని? ఆ అమ్మాయి చదువుకి నువ్వు ఎక్కువ పెట్టక్కర్లేదు, ఆ అమ్మాయికి స్కాలర్షిప్ వస్తుంది. లేదు మేడం, చదువు ఫీజులు కట్టి చదివించాను. నీ తాగుడికి అప్పవ్వలేదంటావా? కష్టపడింది తాగుతాను మేడం, ఏదో పనులకు వెళ్తాను కాబట్టి ఏదో సాయంత్రం తాగుతాం మేడం. నైట్ మొత్తం అదే మేడం, తాగడము అప్పు తెచ్చుకోవడం, తాగడము అప్పు తెచ్చుకోవడం. అమ్మని అమ్మాయి చదువుకే పెట్టేసా, నేను సంపాదించిందంతా ఆ పిల్లకే ఇచ్చేసా అన్నట్టు మాట్లాడుతున్నా. తిరిగి అప్పులు చేసి కూడా చదివించానమ్మా. చదివించి ఓపిక లేదు నాకు. మాత్రమే ఈయనకి అప్పిస్తారు మేడం. ఈయనకి ఏ ఆధారం ఉందని అప్పిస్తారు చెప్పండి మేడం. అమ్మాయిని చదువుకునే అమ్మాయిని చదువుకోనివ్వకుండా అస్తమానం. అవును, నంబర్లు ఎందుకయ్యా అట్లా ఏదో పాంప్లెట్లు పంచిపెట్టినట్టు పంచి పెడుతున్నావంట. ఆ పిల్లకేమో చదువుకోవడానికి డిస్టర్బెన్స్ గా అస్తమానం కాల్స్ వస్తున్నాయి. కన్న తండ్రివే కదా నువ్వు, కన్న తండ్రివే కదా. మేడం ఈయన నంబర్స్ ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా మేడం, కాల్ చేసి వస్తావా రూమ్ కి అన్న విధంగా మాట్లాడతారు మేడం. ఏంటయ్యా సిగ్గుందా నీకు అసలు? కన్న కూతురికి నువ్వే డైరెక్ట్ గా అందరికి నంబర్లు ఇచ్చుకుంటావా?
కన్న తండ్రి నువ్వు రక్షించాల్సింది పోయి సంబంధం రాబందులా పీకు వాళ్ళే చదివించుకుంటానన్నారు, ఎదురు కట్నం ఇచ్చేసుకుంటానన్నారు. అయితే అవునా చదివించుకుంటానంటే ఒక్క నిమిషం మీరు చదివించుకుంటానంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఒక మంచి సంబంధం కుదిరించుకొని ఆ పిల్ల చదువయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పాలి. కనిపించిన వాళ్ళందరికల్లా ఏదో చాక్లెట్లు బిస్కెట్లు పంచినట్టు ఆ పిల్ల నంబర్ పంచితే ఆ అమ్మాయికి ఫోన్లు వచ్చి చిరాకు అనిపించట్లే నీకు? ఆయన ఒక తండ్రి చేయాల్సిన పని ఇది. నువ్వు బాధ్యత గల తండ్రివేనా? అసలు నీకు బుద్ధుందా? అలాంటి పనులు చేయొచ్చా అసలు? మేడం మ్యారేజ్ చేసుకుంటా నేను చదివిస్తాను. ఈ జనరేషన్ లో ఎవరు చదివిస్తారు మేడం? మ్యారేజ్ చేసుకొని ఆ ఇంటి పనికే ఉండి ఇక్కడనే ఈ పని చేసుకో ఆ పని చేసుకో అనే జనరేషన్ మేడం ఇది. అలాంటిది నేను నిన్ను పంపిస్తాను నేను చదివిస్తాను ఎవరున్నారు మేడం చెప్పండి? ఎదురుకట్నం చేసుకుంటాను అప్పులని తీస్తానన్నారన్న బాగా చదివిస్తానన్నారు. అమ్మాయి ఇంటికి రావాలని ఏదో నీకు 100-1,000,000 చెప్తారు, అన్ని నమ్ముతావని నమ్మి అనవసరంగా ఆ మంచి చదువుకునే పిల్లని ఎందుకు భవిష్యత్తు ఎందుకు యాగం చేస్తావు నువ్వు? కొంచెం బుద్ధి లేని పనులు కాకపోతే అంతే. అసలు ఇదంతా కాదు. ఆ నంబర్లు ఇవ్వడం ఏంటి చండాలంగా? ఆ పిల్ల నంబర్ ఇచ్చేసి అందరికి ఫోన్లు చేయమని చెప్పడం నువ్వు తండ్రి చేయాల్సిన పని అది? అసలు అమ్మాయిని చదువుకొని ఇవా? అయినా నీ డబ్బులతో అమ్మాయి ఎంతవరకు ఒక ఏజ్ వచ్చే వరకు డిగ్రీ వరకు చదివిందే, మహా అంటే ఇంటర్ వరకు నీ డబ్బులతో చదివినట్టుంది. అప్పుడు కూడా ఆ పిల్ల చెప్తుంది కదా నాకు స్కాలర్షిప్ వస్తుంది మేడం, మెరిట్ స్టూడెంట్ అంటే నీ అవసరమే లేదు. అవును సరిపోతే. తండ్రిగా నీ బాధ్యత లేదంటావా? తండ్రిగా నీ బాధ్యత లేదా? నీకంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నేను ఎవరిని వృత్తిరీత్యా ఇది చేయట్లేదు. ఆఖరికి ఆటో రిక్షాలు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీ నాలుగు వెళ్లే వాళ్ళు కూడా ఈ రోజు పిల్లల్ని మంచి మంచి స్కూల్ పెద్ద పెద్ద కాన్వెంట్ లో చదివించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని కష్టపడి బాగా చదివించుకుంటున్నారు. ఇంకొకటి, బాగా ఉన్నతమైన కుటుంబంలో పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో వేసి చదివిస్తే వాళ్ళకి చదువులు అవ్వట్లేదు, వాళ్ళు సరిగ్గా చదవట్లే. 24 hours ఈ మొబైల్ చూడటము, ఈ యాప్ల్లో బిజీ అయిపోవడము ఇట్లా అవుతుంది. ఈ పిల్ల శుభ్రంగా చదువుకుంటుంది, మేరీ స్టూడెంట్, మంచి స్కాలర్షిప్ వస్తుంది, నీకేంటి ఇంకా నొప్పి? అవునా అమ్మాయి? ఇప్పుడు నీకు సంబంధం చూసి మాట్లాడి ఒక ఐదు చేతిలో పెడదాం అనుకుంటున్నానమ్మా. ఆ అమ్మాయి చూసిన వాళ్ళే. ఒక్క నిమిషం చెప్పనా, బైకుల మీద తిరిగే వాళ్ళు, సినిమాలకి షికార్లకి తిరిగే వాళ్ళకి ఆ పిల్ల చెప్పే మార్కులు రావు. నువ్వు చెప్పింది నేను నమ్మను. గుడ్డిగా నమ్మడానికి వేరే నీ ఫ్రెండ్స్ కో నీకు ఇంకెవరికో చెప్పుకో. నువ్వు ఆ విషయం చెప్పు అంతేకాని ఆ పిల్ల బండ్ల మీద తిరిగింది, నువ్వు నంబర్లు తీసుకెళ్లి వేరే వాళ్ళకి పని చేయడం, ఇట్లాంటి పంచాయతీలు పెట్టకు చండాలంగా. నువ్వు మాట్లాడేది ఎంత గలీజ్ గా ఉందంటే నీ సొంత కూతుర్నే నువ్వు అనుమానించుకుంటున్నావు. ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా బాధ వస్తే ఇంకో 10 మంది కంటే ముందుగా నాన్నకు వచ్చి చెప్పుకోవాలనుకుంటది. నువ్వే ఇట్లా మాట్లాడి ఇంత చండాలంగా ఆ పిల్ల మీద అన్ని లేనిపోని నిందలేస్తుంటే ఆ పిల్ల ఇంకెవరికి వెళ్ళి చెప్పుకొని మొరపెట్టుకుంటుంది? అయితే భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించే కదా కదా. ఇప్పుడు భవిష్యత్తు అన్నావు కదా, ఆ పిల్ల భవిష్యత్తు కోసం ఆలోచించే తండ్రిగా అయితే ఆ పిల్ల మనానికి ఆ పిల్లని వదిలేసి శుభ్రంగా చదువుకొని, ఆ అమ్మాయి మంచి చదువుకుంటుంది, రేపటి రోజున పీజీ అది కంప్లీట్ అయిపోయాక పిలిచి మరి ఆఫర్ లెటర్స్ వస్తాయి, ఆ పిల్లకి కళ్ళకద్దుకొని జాబ్ చేసుకోవచ్చు. అమ్మాయి మంచిగా తీసుకుంటారు కంపెనీలు. నీకేంటి నువ్వు అనుకునే వద్దు, బాధపడకమ్మా. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, నిజంగా అసలు తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఒక ఆడపిల్లకి అంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. చండాలంగా ఆ పిల్లని అన్ని అన్ని అనరాని మాటలు అనేస్తున్నావు. వాడి బండి మీద తిరిగింది, ఏంటయ్యా అమ్మాయి అట్లా తప్పు అట్లా మాట్లాడొద్దు నువ్వు. అవును, నువ్వన్నట్టు ఆ పిల్ల తిరిగే పిల్ల అయితే నేను ఇప్పుడు ఇన్ని చెప్పినా చూడు, అమ్మాయికి అన్ని వస్తున్నాయి, ఫ్రీగా చదువుకోవచ్చు, జాబ్ వస్తుంది, ఆ క్వాలిటీస్ కానీ ఆ క్వాలిఫికేషన్ కి సంబంధం లేకుండా ఉంటది ఆ పిల్ల నువ్వు చెప్పినట్టుగా నడుచుకొని ఉంటే. కాదు సరే, అమ్మాయి తిరుగుతుంది, అమ్మాయి తిరుగుతుందని నువ్వు అందరికి నంబర్లు ఇచ్చేస్తావా? మరి అమ్మాయికి ఎందుకు ఫోన్లు వస్తున్నాయి? మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పాలి? అయితే నమ్ముతారో నమ్మరు. ఒక రోజు ఇలాగనే కాల్స్ వస్తే, కాలేజ్ లో ఉంటే కాల్స్ వస్తే సారే డైరెక్ట్ లేపి మాట్లాడి బెదిరించుండు మేడం మీ కాలేజ్ లో. అప్పుడు ఆయన ఏదో కొంచెం సాయం చేశాడు కాబట్టి సరిపోయింది. నువ్వు ఇంతమందికి నంబర్లు ఇస్తున్నావు, అసలే బయట
ఎట్లా ఉన్నారంటే ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అన్నట్టుగా నువ్వేమో నంబర్లన్నీ పంపేస్తున్నావు. వాళ్ళు కానీ ఇట్లా ఏమైనా తీసుకెళ్ళి ఆ పిల్లని రేపు ఏదైనా ఆగం చేస్తే ఎవరయ్యా బాధ్యత? నీలాంటి వాళ్ళు చీడ పురుగులు ఉండబట్టే ఇట్లాంటివి తయారవుతున్నాయి. వాళ్ళని అందరినీ నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు, తీసుకోండి ఫోన్ చేయండి అని. శుభ్రంగా చదువుకునే పిల్లని చదువుకోనీయకుండా బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు. అసలు వయసు పెరిగింది కానీ మాట్లాడక బాగోదని చెప్పేసి కట్టుకథలు అల్లుతుంది మేడం. అయ్యో అయ్యో ఏంటి మాట్లాడుతున్నా? బుద్ధుందా నీకు? అందుకే నీకు అర్జెంట్ గా పెళ్లి చేయడం అదే కారణం. అయ్యో ఆ పిల్ల తిరగలేదు మొర్రు అంటుంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు చండాలంగా. సిగ్గుండాలి నీకు అసలు. ఆ పిల్లది వెళ్ళలేదు, నేను తిరగలేదు అంటుంటే తిరిగిన చెప్పరు మేడం. ఒకవేళ వాళ్ళ పిల్లలుకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా గానీ కన్న తల్లిదండ్రులు బయటికి చెప్పుకోవడానికి సంబంధాలు రావు అని భయపడి ఎంతో మంది మదన పడి కుమిలి లోపల అటు కక్కలేక మింగలేకున్న పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారు. అంతేగా మాకు అక్కలేక మింగలేక ఇప్పుడు సంబంధం చూసి పెళ్లి చేసి ఒక 5 చేతులు నంబర్లు పంచుతున్నావా? నువ్వు మాట్లాడక షడప్. నువ్వు అందరికి నంబర్లు పంచుతున్నావా? ఇదా నువ్వు కక్కలేక మింగలేక అంటున్నావు? మళ్ళీ ఏదంటే దానికి రెడీగా ఆన్సర్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధుని మాట్లాడుతున్నావా? ఆ పిల్ల భవిష్యత్తు వద్దు నీకు? శుభ్రంగా ఆ అమ్మాయిని ఇందాక చూపించింది ఆ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి. ఎంత బాగున్నాయి, మంచి హ్యాండ్ రైటింగ్ బాగుంది, చక్కగా చదువుతుంది బంగారు తల్లిలాగా. ఇంటికి ఒక సరస్వతి దేవి ఉందని నువ్వు మెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ నీది ఇది ఇంత చండాలం బుద్ధి ఏంటి? అందరికి ఫోన్ నంబర్లు ఇచ్చి ఆ పిల్లకి ఫోన్ చేసుకోండి, ఇష్టం ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. ఏంటో ఏం పని చేస్తున్నావు నువ్వు? నేను అనకూడదు కానీ అది చండాలం పదం నా నోటి నుంచి. నువ్వు లిటరలీ అదే పని చేస్తున్నావు. రియల్ గా చెప్తున్నా మేడం, నా ప్లేస్ లో నేనున్నా కాబట్టి ఇంత ఓర్పుతో అమ్మాయి ఇంక నిజంగా ధైర్యంగా ఉంది. అసలు ఈ పాటికి చెప్పుతో కొట్టి వెళ్తుండి, కన్న తండ్రి అని కూడా చూడకపోతుండి. సిగ్గుండాలి కొంచెమన్నా. అందరికి నంబర్లు బిస్కెట్ చాక్లెట్ లాగా పనిచేస్తున్నావు, వాళ్ళేమో ఫోన్ చేసి ఆ పిల్లని అస్తమానం విసిగిస్తున్నారు. అయినా మంచి చదువుకునే అమ్మాయిని చదువుకోనీకుండా నీకు పెళ్లితో ఏంటయ్యా తొందర? నీకు డబ్బు కావాలి అంతేగా, నీ తాగుడికి డబ్బు కావాలి. అది నువ్వు కష్టపడి నువ్వు నీకు ఇష్టం ఉంటే తాగు, లేకపోతే తందనాలు ఆడుకో, నీ ఇష్టం. చదువు కోసం అప్పు చేశాను మేడం నేను. అది లక్షలు అప్పు చేశాను. లక్షలు అప్పు చేస్తే ఆ పిల్ల ఇప్పుడు ఇలాంటి ఇక్కడ ఉండదు, ఏ పెద్ద కంపెనీలో జాబ్ చేసేది. నువ్వు చదివించే చదువుకి నువ్వు ఖర్చు పెట్టిన దానికి ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉండదు. నువ్వు ఎవరికన్నా చెప్పు, ఇక్కడ మాకు చెప్పొద్దు నీ కహాని. ఇంత ఉన్నదని నేను తెలయదుకో, నేను పెంచకుండా పెరిగావు నువ్వు. పెంచకుండా అంటే ఆ పాము తన గుడ్లను తను తిన్నట్టు నువ్వు పెంచి పోషించి ఇప్పుడు మరి ఆ పిల్లని జీవితం పాడు చేస్తావా? పాడు చేయాలని చూడలేదు మేడం, మరి 5 చేతిలో పెడదామని చూస్తున్నాను. 5 చేతులు అంటే అందరు 5 చేతిలో పెట్టేస్తావా? అట్లే ఉంది, నువ్వు ఊరంతా పని చేస్తున్నావు నంబర్లు. అందరు 5 చేతులు ఎత్తి పెడతాం మేడం. ఒక ఆయన చదివిస్తాను అన్నాడు, చూసుకుంటాను అన్నాడు, బాగా నప్పులన్నీ తీరుతాను అన్నాడు. నీ స్ట్రాటజీ ఎలా ఉందంటే నీదంతా గ్యామ్లింగ్ లాగా. వీడు ఎక్కువ ఇస్తున్నాడంటే వాడికి నంబర్ ఇస్తున్నావు, ఇంకొక కొంచెం నీ అమ్మాయిని చేసుకుంటాను అని ఏదైనా డబ్బాస్ చూపిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తున్నావు. ఇది ఎంత చండాలమైన పని అంటే అంత ఒక తండ్రి చేయాల్సిన పని అయితే కాదు. బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఆ పిల్లని శుభ్రంగా చదువుకొని, ఆ అమ్మాయి చదువుకుంటే నీకే మంచిది, కుటుంబం ఇంకా బాగుపడుతుంది, ముందుకెళ్ళుద్ది. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడితో ఆగిపోదు కదా, పెద్ద పెద్ద చదువు చదువుకుంటే కానీ అప్పులు పాలవుతానమ్మా. ఏమవుతాయ్యా? ఓపిక లేదు, 500 కూలి పనికి వెళ్తానమ్మా రోజు. ఇంకా చదువుకుంటే నేను తాగుడు పాలైతా, బాగా అప్పులు అవుతాయి అన్న విధంగా మాట్లాడుతుంది. ఆయన తాగుడికే సరిపోతున్నాయి, నీకు ఇంకెక్కడ ఇస్తాడులే గాని నువ్వు ఏం పట్టించుకోకమ్మా. నువ్వు చదువుకోవాలనుకుంటే శుభ్రంగా చదువుకో. అలాంటి వాళ్ళ జోలికి నువ్వు అసలు ఇంకొకసారి చెప్తున్నాను, ఆ పిల్ల హాస్టల్ చుట్టూ కానీ ఆ పిల్ల నంబర్ కానీ ఇంకెవరైనా నీ చుట్టుపక్కల కానీ ఇచ్చినట్టు తెలిసిందంటే బాగో చెప్తున్నా. నిన్న అందరు ఎవరు కనిపెట్టుకొని ఉండాలో వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. పిచ్చి వేషాలు వేసి ఆ పిల్ల భవిష్యత్తుని అనవసరంగా పాడు చేయకు. నీకు ఆ అమ్మాయే రేపు కల్పవృక్షం లాగా బంగారు బాతుని నువ్వు ఒక్కరోజే కోసుకొని తినాలనుకుంటున్నావు. ఆ పిల్లకి మంచి ఎక్కడన్నా సీట్ కొట్టి ఏదైనా మంచి జాబ్ వచ్చిందనుకో, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకల్లా నీ భవిష్యత్తు తెలుసా? ఒక తండ్రిగా అమ్మాయి నీకేం చేయాలో నీకు అన్ని చేస్తుంది. ఆ అమ్మాయి రేపు సెటిల్ అయిపోతే, వెల్ సెటిల్ అయిందంటే మంచి జాబ్ వస్తుంది, ఒక మంచి ఇల్లు కొనుక్కుంటుంది, నువ్వు అందులో హ్యాపీగా ఉండొచ్చు. పెళ్లి చేసుకొని ఒక అయ్యే చేతిలో పెట్టు, అది నీ బాధ్యత. ఇప్పుడు దాకా డబ్బు ఉండాలి కదమ్మా, ఏం చేయాలి? డబ్బుతో పని అమ్మ ఇది, మాటలు కాదు. డబ్బులతో పని అమ్మ ఇది, చదువులని. నీ తాగుడికేనా డబ్బా? తాగుడికి ఎందుకమ్మా? మరి లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి ఎవరి చేతిలో పెడితే వాళ్ళ చేతిలో పెట్టేస్తా. అలా ఎందుకు పెడతామ్మా? కన్న కూతుర్ని ఎవరి చేతిలో పెడితే వాళ్ళ చేతిలో పెడతా. మరి అమ్మాయికి నాకు బాధ్యత లేదా?
కాదమ్మా, ఇంకెన్ని ఇయర్స్ చదవాలి చెప్పు నువ్వు? ఇంకెన్ని ఇయర్స్ ఉంది నీది? ఇంకా నేను ఒక 3 years చదువుకోవాలి. ఇంకో 3 years చదువుకుంటావు, దాని తర్వాత జాబ్ చేసుకొని సెట్ అయ్యాక అప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచిస్తావు, అంతే కదా? అప్పటి వరకు ఆ అమ్మాయి జోలికి వస్తే మాత్రం ఇంకొకటి, ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ ఇవి చాలా ఉంటాయి. నీకు ఇలాంటివి ఏమి తెలీదు, వాటి గురించి నీకు చెప్పినా నీ బుర్రకి నీకున్న ఈ మిడిమిడి జ్ఞానానికి నీకు అర్థం కాదు. ఆ అమ్మాయికి చాలా మంది రక్షణగా చదివించుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు, చాలా గవర్నమెంట్ కూడా చూసుకునే సంస్థలు కూడా ఉన్నాయి, చాలా హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ఉంటాయి. నువ్వేమీ ఉద్ధరించక్కర్లే ఆ పిల్లని. ఆ పిల్లని బతకని ఆ కాళ్ళ మీద నిలబడుతుంది. శుభ్రంగా చదువుకొని జాబ్ సెట్ అయ్యాక ఆ అమ్మాయికి ఇష్టం ఉంటేనే నిన్ను కలుస్తుంది. అప్పటి వరకు ఆ పిల్ల లైఫ్ లో కూడా నువ్వు తొంగి చూడకు. అమ్మ, నువ్వెంత చదువుకుంటావో అంతా చదువుకో. నీ చదువుకు కావాల్సింది ఏంటో, నీకు ఎలా ఉండాలో నాకు చెప్పు, మేము చూసుకుంటాం. నువ్వు ఎంత చదువుకుంటావో అంత చదువుకో. ఇంకా మీ నాన్నతో సంబంధం లేదు, అతను ఏమన్నా అంటాడన్న భయం కూడా లేదు. ఏదన్నా ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయి, నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఈ విషయంలో. చెప్పు. తండ్రులు ఉండాలి కానీ నాలాంటి తండ్రి ఆడపిల్ల ఉండడం, నిజంగా ఇలాంటి తండ్రి ఉండకూడదు. ఆ పిల్ల శుభ్రంగా చదువుకుంటుందయ్యా, ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు. నీ మానాన్ని నువ్వు, నీ పని నువ్వు చూసుకో. నువ్వు తాగుతావో తందనాలు ఆడతావో వద్దు. నా పిల్ల భవిష్యత్తు బాగుండాలి, రేపు దానికి ఒక అయ్య చేతిలో పెట్టాలి, నా మనవాళ్ళని మనవరాళ్ళని నేను ఎత్తుకోవాలనుకుంటే నీ హెల్త్ నువ్వు ఆలోచించుకొని ఇప్పటికైనా తాగుని కొంచెం తగ్గించుకొని నీ పని నువ్వు చూసుకొని వెళ్ళావా, మరి కూలి చేస్తావో నాలుగు చేస్తావో, నువ్వు ఏ పని చేసుకుంటావో చేసుకో. ఆ వచ్చిన డబ్బులతో నీది నువ్వు చూసుకో. ఆ పిల్ల జోలికి మాత్రం అనవసరంగా వెళ్ళక. అమ్మాయి భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, బంగారు భవిష్యత్తు. తను ఏదో ఒక జాబ్ లో సెట్ అవుతుంది, తనకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఆ అమ్మాయి జోలికి ఇంకొకసారి రానని అందరి ముందు ప్రామిస్ చేసినట్టుగా చెప్పు. నేను ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళాను, మా డాడీని కలవను మేడం. నువ్వు ఇంటికి వెళ్ళొద్దమ్మా, నువ్వేం కలవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఎవరైతే ఆ ఫోన్ కాల్స్ అన్ని ఇచ్చాడు కదా, ఆ సిమ్ తీసి ఆయన మొహం మీద కొట్టేసి, అవసరం లేదు. నువ్వు అది తీసుకొని నువ్వు జాగ్రత్తగా నీ ఊరు వెళ్ళిపో. ఆ పిల్ల జోలికి ఇంకొకసారి వచ్చావా, ఇంకెవరికన్నా అమ్మాయి నంబర్లు ఇచ్చినట్టు నాకు తెలిసిందా, నీ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు తీసుకోవడానికి రెడీగా, అర్థమవుతుందా? ఇట్లాంటి తెలిసి పిల్ల సహాయం కోసం వస్తే మందలించి చెప్పి పంపించాలి కానీ తండ్రి పిల్లని ఎడదీస్తారా మీరు? ఎందుకు విడదీస్తున్నామా? నువ్వు చేసిన పని బాగుందా? నువ్వు చేసిన పని బాగుందా? నువ్వు చేసిన పని మాత్రం బేసిక్ గా ఉందా? మీ నాన్న నీ గురించి కదా అప్పులు చేస్తున్నాడు బయట. అవునా? నువ్వు తాగడానికి ఎందుకు చేస్తావు మేడం? మాట్లాడక. అమ్మాయి నాకు చెప్పింది, కూలి పని చేసుకొని తాగుతున్నావా? అప్పులు చేసే కదా చదివింది. సరే, నీ కూతురికి పెళ్లి చేస్తా అన్నావు, నేను చాలా నా కూతురు మీద ప్రేమ ఉందన్నావు కదా. ఆ పిల్లకి ఇప్పటి వరకు ఏమైనా వెనకాల వేసావా? ఓ నాగో నట్రా చేయించి వెనకాల వేసావా? పెళ్లికి వచ్చిందన్నావు కదా పిల్ల. చదువులకి తిన్నాకే సరిపోతలేదు మాకు, కదా పిల్ల. ఏది నీ బాధ్యత తండ్రిగా? ఇదే నీ బాధ్యత? ఏది రోజు మొదలు పెడితే సాయంత్రం వరకు తాగడం నీ బాధ్యత? దీనికా ఆ పిల్లని ఎరగా వేసి అమ్మేసి ఇంకా నీ జీవితాంతం తాక్కుంటుండడానికా అమ్మాయిని చదివిచ్చింది? ఇప్పుడు నువ్వు మనిషివో పాంబో నీకే అర్థం. నీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, స్టూడియో నుంచి. ఆ అమ్మాయి జోలికి రాకుండా. ఆ అమ్మాయి శుభ్రంగా చదువుకుంటా అంటుంటే అసలు నువ్వెవరు చదువు ఆపడానికి? చదువుకి వయసుతో సంబంధమే లేదు, ఎంత వయసు వచ్చినా గానీ చదువుకోవచ్చు. నువ్వెవరు చెప్పడానికి? అమ్మాయి చదువు ఆపడం అనేది అదొక పెద్ద చట్టరీత్యా నేరం తెలుసా? ఎంత వయసు వచ్చినా చదువుకోవచ్చు. నీకంటే జ్ఞానం బుద్ధి లేదు కాబట్టి ఆ పిల్ల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నావు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఇంకెళ్ళిపో. ఆ అమ్మాయి లైఫ్ లో గానీ ఇంకెక్కడ గానీ కనిపించకూడదు. లేసి వెళ్ళిపో. ఇంక ఇన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు నీకు. అమ్మ, నువ్వు ఆ సిమ్ తీసి పడేసాయి, కొత్త సిమ్ నేను నీకు ఇస్తాను, అది వేసుకో, జాగ్రత్తగా చదువుకో. ఇంకా మీ నాన్నకి ఫోన్లు చేయటం కానీ అది కానీ ఏం పెట్టుకోకు. నీ చదువు నువ్వు చదువుకో, శుభ్రంగా సెట్ అవ్వు. నీ చదువుకు కావాల్సినన్ని కూడా నేను మాట్లాడే వాళ్ళతో మాట్లాడి నీకు అన్ని అరేంజ్ చేపిస్తాను. చూసారు కదండి, సమాజంలో ఇలాంటి చీడ పురుగులు తండ్రి రూపంలో ఎంతో మంది ఉంటారు. మరి ఇలాంటి వారి బారి నుంచి ఆడపిల్లని రక్షించి వాళ్ళ చదువుకి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసే బాధ్యత మనందరిది. మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకి చక్కటి పరిష్కారంతో మళ్ళీ మీ ముందుంటాను. మీ స్మిత. నమస్తే.